హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా సామిరంగా ఈవెంట్లో ఎక్కడ చూసినా కూడా పల్లవి ప్రశాంత్, శివాజీ గారు, అలానే ప్రిన్స్ ఎవరు, వీళ్ళు ముగ్గురు గురించే మీమ్స్, ట్రోలింగ్స్ చాలా మంచిగా అయితే వెళ్తున్నాయన్నమాట. అందులో ముఖ్యంగా ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే శివాజీ గారు బిగ్ బాస్ 7 గురించి, అంటే బిగ్ బాస్ 7 కాదు, టోటల్ బిగ్ బాస్ ఒక టీం గురించి, ఆ షోకి అందరూ వెళ్ళండి, ప్రతి ఒక్కరికి లైఫ్ లెర్నింగ్ షో అది, ప్రతి ఒక్కరు వెళ్ళండి, బిగ్ బాస్ ఈజ్ నాట్ అట్ ఆల్ షౌటింగ్ ఫైటింగ్ అంటూ తన చెప్పిన మాటలు అయితే మాత్రం అమేజింగ్ అనిపించింది. ఈవెన్ శోభా శెట్టి సైతం తన క్లాప్స్ అయితే కొట్టారనమాట తన మాటలకి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్‌ప్రెస్ హరి కానివ్వచ్చు, టేస్టీ తేజ కానివ్వచ్చు, దాని తర్వాత శోభా శెట్టి అందరూ కూడా చాలా బాగా అయితే క్లాప్స్ కొట్టారు, విన్నారనమాట. శివాజీ గారు చెప్పింది దాన్ని 100% కరెక్ట్ అని అందరూ కూడా భావించారు. తను చెప్పింది ఏంటంటే, సో బిగ్ బాస్ ప్రతి ఒక్కరు వెళ్ళాలి, బిగ్ బాస్ చాలా నేర్పిస్తుంది, మీకు ఓపిక నేర్పిస్తుంది, సమాజంలో ఎలా ఉండాలని నేర్పిస్తుంది. ఎవ్వరూ నేను పట్టించుకోకపోయినా, ఒక కారణం నేను తోసి ఉంచినా సరే లైఫ్లో ఏ విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలి అనుకోవద్దు, బిగ్ బాస్ నేర్పిస్తుంది మనకి అని చెప్పినప్పుడు అందరూ కూడా చాలా అయితే క్లాప్స్ కొట్టారనమాట శివాజీ గారి మాటలకి. ఈ విషయం పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి మనకు శివాజీ గారికి అయితే పల్లవి ప్రశాంత్ సంక్రాంతి ఫెస్టివల్ రోజు బట్టలు పెట్టాడు. అలానే మన ప్రిన్స్ ఎవరైతే రింగ్ తీసుకొచ్చారు, రింగ్ అంటే మనకు అదే ఒక కడియం తీసుకొచ్చారనమాట తన హ్యాండ్కి పెట్టుకోమని గోల్డ్. సో అందరూ కూడా శివాజీ గారు ఆట తీరును అందరూ చాలా బాగా అయితే మెచ్చుకుంటూ ఉన్నారు. ఒక గురువులాగా తను అంత పెద్ద స్థాయిలో ఉండి, ఒక హీరో స్థాయిలో ఉండి దిగజారి తను బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చారో, చాలా బ్యాడ్ అవుతారని అందరూ భావించారు. కానీ తన విన్నర్ కాకపోయినా సరే విన్నర్ నేనే అంటూ తను గట్టిగా మాట్లాడిన విధానం కానివచ్చు ఇంటర్వ్యూస్తో, అదే కానీ నాగార్జున గారు సైతం తన తప్పు లేకపోయినా సరే నేను తప్పు చేయలేదు అంటూ తను ఫైట్ చేసిన విధానం కానివచ్చు, నిజంగా ఆయనకున్న అనుభవం గురించి, ఆ అనుభవంతో ఇంతమందిని ఆకట్టుకున్నారు అని అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అందరికీ అనుభవం ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం తను మెచ్యూర్డ్ పర్సన్ చెప్పుకోవడానికి ఒకటే నిదర్శనం ఏంటంటే, పల్లవి ప్రశాంత్ వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు ఒకనొక సందర్భంలో బిగ్ బాస్ హౌస్లో, సో ఎంత ఎదిగినా ఒదిగుండాలి అనే మాట చెప్పి తను ఇంకా హైలైట్ అయ్యారనమాట. ఇలాంటి ఒకటే కాదండి బాబు, తను మెచ్యూర్డ్ వచ్చేసి ఎంత మెచ్యూర్డ్ పర్సన్ అంటే అంత మెచ్యూర్డ్ పర్సన్. ఎంతోమంది బిగ్ బాస్ 7లోకి వెళ్ళారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు మనం చూసాము, బాబు గోగెన్ లాంటి వాళ్ళని చూసాము. అలాంటి వారిని కూడా మనము పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ గారు చెప్పిన మాటలో తను ఆడిన ఆట, తను చేసిన చేష్టలు చూస్తే నిజంగా ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. ఆ ఒక్క వీడియోనే కాదు, మీరు నా సాయంత్రం ఒక వీడియోనే కాదు, ఈవెన్ బిగ్ బాస్ చూడడం వల్ల కూడా కొన్ని క్లిప్స్ చూడండి, మీకు అర్థమవుతుంది శివాజీ గారి క్యారెక్టర్. ఓవరాల్గా శివాజీ గారు చెప్పిన మాటకు అయితే 100% ఏకీభవిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఏమంటారో, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.